హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా ఒక రెసిపీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్, కొన్ని పల్లీలను మంచిగా వేగనివ్వాలండి. తర్వాత మినపప్పు, పప్పు అయితే మా పిల్లలు మంచిగా తినరండి, మినపగుండ్లు అయితే బాగా తింటారు. అందుకోసమే నేను మినపగుండ్లు వేస్తే ఎక్కువ. మంచిగా వేగనివ్వాలి. పల్లీలు, మినపగుండ్లు మంచిగా వేగితేనే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని, అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాండి. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొచ్చు, కాకపోతే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదు వీళ్ళకి, అందుకనే నేను ముక్కలు వేసుకున్నా. కొంచెం వర్షాలు పడుతున్నది కదా, హెల్త్ బాగుంటుందని. తర్వాత కొన్ని పచ్చి బఠానీ అండి, అవి కొంచెంసేపు నేను వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి తీసివేసాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిగడ్డ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుండదండి. వీటిని మంచిగా వేగనివ్వాలి. ఎంత మంచిగా వేగితే ఈ రెసిపీ అంత బాగుంటుందన్నమాట. అందుకనే మంచిగా వేగనివ్వండి, పచ్చిగా చేస్తే బాగోదు. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. పచ్చిమిరపకాయలు, కొంచెం కారం కోసము, కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నా. మంచిగా వేగనివ్వాలి. ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుంది. చిటికెడు పసుపు వేసుకున్నా. పసుపు వేయాలండి కంపల్సరీ, ఎందుకంటే కలర్ ఉంటేనే కదా వాళ్ళకి నచ్చుతుంది. అందుకోసమని పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఎంత మంచిగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇంట్లో మనకి తొందరగా అవ్వాలంటే టైం లేనప్పుడు ఈజీగా అవుతుంది. తర్వాత ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాల పౌడరు, తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీ పిల్లలు ఏం తింటారు అనుకుంటే అది యాడ్ చేసుకోండి. ఏది యాడ్ చేసినా బాగానే ఉంటుంది. నేనైతే ఈ రెండే యాడ్ చేస్తాను. ఇంకెక్కువ వేరే ఫ్లేవర్స్ అయితే వాళ్ళకి అంత నచ్చవు. అందుకోసమని వాళ్ళకి ఇష్టం. ఒక కప్పు రైస్ ఉడకబెట్టింది కొద్దిసేపు చల్లారనిచ్చి, మనము అన్నము ఉడకబెట్టి చల్లారబెట్టినాం కదండి, ఆ రైస్ మొత్తము మళ్ళీ వేడయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. మా పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్లోకి కరెక్ట్గా సరిపోతుంది. నేను వాళ్ళ కోసమనే ఒక కప్పు రైసు వండుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. వాళ్ళిద్దరికైతే కరెక్ట్గా సరిపోతుంది లంచ్ బాక్స్లోకి. మంచిగా కలుపుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.